మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇండియన్ బ్యాంకులో బంగారు ఆభరణాల మాయం ఘటన కలకలం రేపింది. 22 మంది ఖాతాదారులు తాకట్టు పెట్టిన సుమారు 700 గ్రాముల బంగారం చోరీకి గురైనట్లు గుర్తించారు. అయితే ఈ ఘటనలో బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ రాజేష్ పై ఆరోపణలు నమోదయ్యాయి. చోరీ చేసిన ఆభరణాలను మరో బ్యాంకులో తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ బంగారు ఆభరణాల విలువ సుమారు 90 లక్షలు ఉంటుందని సిఐ తెలిపారు. ప్రతి నెల జరిగే బ్యాంకు తనిఖీలలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఇక విషయం గుర్తించిన బ్యాంకు మేనేజర్ మహబూబాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అసిస్టెంట్ మేనేజర్ రాజేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. పూర్తి స్థాయి ఆడిట్ నిర్వహిస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మహబూబాబాద్ పట్టణంలో ఇండియన్ బ్యాంకులో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ముఖ్య రాజేష్ బ్యాంకులో కస్టమర్స్ గోల్డ్ లోన్ కానీ చెప్పిన బంగారాన్ని ఒక 700 గ్రామ్స్ వరకు అతను దొంగిలించి మిస్అప్రోప్రియేషన్ చేశాడని చెప్పేసి బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాము. వర్త్ ఎంత ఉంటుంది సార్? వర్త్ సుమారుగా ఒక 90 lakhs వరకు ఉంటుంది. 700 grams. 22 కస్టమర్స్, 22 మంది కస్టమర్స్ సంబంధించిన ఒక 700 grams బంగారాన్ని వాళ్ళు గోల్డ్ లోన్ అని చెప్పేసి బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఆ బంగారాన్ని తను దొంగతనం చేసి తన సొంతానికి వాడుకున్నట్టుగా బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నాం. ప్రస్తుతానికి అవసరాలు ఉన్నాడు.